హలో డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1లో మనము డైనాస్ గ్లోబల్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ కంపెనీలో తయారయ్యే 6 ప్రోడక్టు నుంచి 7 ప్రోడక్ట్ల వరకు వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అవి ఎలా తయారవుతాయి, అవి మనం ఎలా వాడాలి, మన శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి ఉపయోగాలు, అవి ఎలా మనం వాడాలి, వాటి గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు అవి వాడిన తర్వాత మనకు క్యూర్ అయిన తర్వాత ముందు మనం వాడాలి. వాడిన తర్వాత మనకు ఒకవేళ ఆరోగ్య సమస్య ఉంటే రాకుండా ఉండడానికి కూడా మనం వాడచ్చు, తప్పేమీ లేదు, ప్రాబ్లం ఏమీ రాదు. అవి వాడిన తర్వాత మనకు రిజల్ట్ పాజిటివ్ కంపల్సరీగా వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. అవి యాంటీబయాటిక్, రోసంటా, సర్వరోగ నివారిణి, 250 ఆరోగ్య సమస్యలకు నివారణ, పరిష్కారము. తర్వాత ఒకటి రోసంటా అయిపోయింది. రెండవది అర్బనిజం, కొలెస్ట్రాల్, బాడీలో వెయిట్ తగ్గించడం లేదా మనకి బాడీ నుంచి కొవ్వుని కరిగించడం, బాడీని ఫిట్గా ఉంచడం. తర్వాత కొలాజిన్, శరీర అందానికి, శరీర ఆకృతికి, ప్రశాంతమైన నిద్రకు, కీళ్ళ నొప్పులకు, చర్మ ముడతలకు, ట్యాన్కి, ముఖం మీద టాన్. తర్వాత వచ్చేసి స్త్రీల కోసం అయితే స్త్రీల ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సమస్యలకి లిఫ్ట్ మ్యాక్స్, పురుషుల యొక్క సమస్యలకి ట్రిపుల్ రూట్, మరియు టూత్పేస్ట్, మరియు మధుమేహము షుగర్ వ్యాధికి, మరియు ఇమ్యూనిటీకి ఏజ్ గార్డ్ అనేసి మనము ఈ ఫుడ్ సప్లిమెంటరీ గురించి మాట్లాడుకున్నాం. అవి మరొకరికి మనము రిఫర్ చేయడం వల్ల మనకి ఇందులో ఏ విధంగా ఇన్కమ్ ఏ విధంగా ఏమైనా వస్తుందా దాని గురించి మనం మాట్లాడుకుందాం బిజినెస్ ప్లాన్లో. స్టార్ట్ సార్. ఇక చూడండి, ఏదైనా కంపెనీలో ఒక వస్తువు తయారవ్వాలంటే ఆ వస్తువు యొక్క రేటుకి 100%, ఒకవేళ ఒక 100 రూపాయలతో ఒక వస్తువు తయారైంది అంటే ఇక్కడ నేషనల్ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత స్టేట్ డిస్ట్రిబ్యూటర్కి కొంత అమౌంట్ అక్కడికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు కొంత రేట్ పెంచి మళ్ళీ హోల్సేలర్కి, అక్కడ నుంచి రిటైలర్కి, అలా రేట్ పెంచి అక్కడ నుంచి అడ్వర్టైజింగ్కి కొంత ఖర్చు కట్టుబెట్టి 100 రూపాయలకు తయారైన ఒక వస్తువు, ఒక ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి 1000 రూపాయలు అవుతుంది. ఇది ఏ వస్తువు, ఏ ప్రోడక్ట్, ఏ కంపెనీ అయినా అంతేనండి. ఏ కంపెనీలో కూడా చూడండి, ఒక వస్తువు తయారైన 100 రూపాయలకు ఒక వస్తువు తయారవుతుంది అంటే ఒక సామాన్యుడి దగ్గరికి చేరుకునేసరికి దాని వాల్యూ, దాని విలువ, దాని కాస్ట్ 1000 రూపాయలు అవుతుంది. అంటే మనము 100 రూపాయలకి తయారు చేసిన వస్తువుని, ఒక ప్రోడక్ట్ని 1000 రూపాయలు పెట్టి కొంటున్నాము. ఈ భారం మన మీద పడుతుంది. అయితే ఈ డైరెక్ట్ సేలింగ్లో ఏం జరుగుతుంది అంటే చూడండి, డైరెక్ట్గా సేలింగ్ బిజినెస్ ఒక కంపెనీ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, ఇక్కడ రిటైలర్ దగ్గరికి వచ్చి కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత మన డైనాస్ విషయానికి వస్తే ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్ కంపెనీలో తయారవుతుంది. డైనాస్లో బిజినెస్ ఓనర్ అంటే ఎవరైతే ఇందులో అడ్వర్టైజర్ అంటే మీ దగ్గరికి వచ్చి మీకు ఈ ప్రోడక్ట్ గురించి వివరిస్తున్నారో అతనికి, మరియు మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో, ఎక్స్ట్రాగా మనం వెళ్తుందో దాన్ని మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే బిజినెస్ ప్లాన్ వివరించే వారికి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది.
తద్వారా మనకి చాలా తక్కువకి ఆ అమౌంట్ వస్తుంది. అంటే ఒక 100 రూపాయలకు తయారు చేసిన వస్తువు 70% అనేది పైన వాళ్ళకి పంచి, ఒకవేళ తగ్గించకపోయినా 70% పైన వాళ్ళకంటే మన దగ్గరికి బిజినెస్ ప్రమోటర్గా వచ్చిన వాళ్ళందరికీ పంచి 30%కే మనకు ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి దొరుకుతుంది. తక్కువకు దొరుకుతున్నట్టు కదా. అయితే దానివల్ల మనము లాభపడుతున్నాము. ఒక విధంగా మనకు ప్రమోట్ చేసిన వ్యక్తికి కూడా ఇక్కడ అమౌంట్ పంచడం జరుగుతుంది కాబట్టి మన దగ్గర సేల్ ఎక్కువ జరుగుతుంది, తక్కువ అమౌంట్కు కూడా మనకు లభిస్తుంది ప్రోడక్ట్. ఓకేనా సార్. అయితే ఈ డైనాస్ గ్లోబల్లో వచ్చిన తర్వాత మనకు రిఫర్ చేస్తే మనకి ఎన్ని విధాలుగా ఇన్కమ్ వస్తుంది అంటే 8 రకాలుగా ఇన్కమ్ వస్తుంది. అది ఏ విధంగా అంటే డైరెక్ట్ స్పాన్సర్ చేయడం వల్ల. చూడండి, డైరెక్ట్ స్పాన్సర్ చేయబడడం వల్ల బోనస్ మనకు రిఫర్ రూపంలో వస్తుంది. రెండవది యూనిక్ అప్గ్రేడ్ బోనస్. అప్గ్రేడ్ అవుతాం కదా, అంటే ఇందులో ప్రమోషన్స్ కూడా ఉంటాయి. బేసిక్ అని, ప్రీమియర్ అని, ఎలైట్ అని, తర్వాత ప్లాటినం అని ఇక్కడ ప్రమోషన్స్ ఉన్నాయి. ఆ ప్రమోషన్స్ అయ్యే కొద్దీ అప్లైనర్స్కి, ఎవరైతే సీనియర్స్ ఉంటారో, ఎవరైతే పైన ఉంటారో వారికి అమౌంట్ పంచడం జరుగుతుంది. మూడోది కీ ఇన్ బోనస్. కీ ఇన్ బోనస్ అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు తొందరగా అర్థమవుతుంది. మనము ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒక ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత వారు ఒకవేళ ఉత్సాహంగా ఉంటే వారి ఐడిని మనం రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ చేసినందుకు ఆ కంపెనీ, ఆ సిస్టమ్ మనకు ఏ విధమైన డబ్బు చెల్లించదు. కానీ ఇక్కడ ఓన్లీ ఐడిని రిజిస్ట్రేషన్ చేసి యాక్టివేట్ చేసినందుకు రిఫరల్ ఇన్కమ్, ఐడి రిజిస్ట్రేషన్ చేసినందుకు కీ ఇన్ బోనస్. వారి డీటెయిల్స్ మనం టైప్ చేసి మొబైల్లోనో, ల్యాప్టాప్లోనో, ట్యాబ్లోనో ఎందులో రిజిస్ట్రేషన్ చేసి ఆ వ్యక్తిని యాక్టివేట్ చేస్తాం. కాబట్టి రిఫరల్ ఇన్కమ్తో పాటు కీ ఇన్ బోనస్, వారి అడ్రస్ని టైప్ చేసినందుకు ఇక్కడ అమౌంట్. ఇక్కడ ఈ కంపెనీలోనే ఇది సాధ్యమైనది, వేరే కంపెనీలో ఎక్కడ ఇది కనిపించలేదు నాకు. నెక్స్ట్ పేరింగ్ బోనస్. ఇది బైనరీ ప్లాన్ కాబట్టి ఇక్కడ పేర్ అనేది ఒకటి రైట్ టు లెఫ్ట్ కలవడం వల్ల ఒక పేర్ అవుతుంది కాబట్టి ఈ పేరింగ్ బోనస్ కూడా మనకు లభిస్తుంది. నాలుగోది. ఐదోది వచ్చేసి ర్యాంక్ ఇన్సెంటివ్. ఎవరైతే ర్యాంక్ అచీవ్ అవుతారో ఇందులో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ అంటే కష్టపడినవి కావు. మీరు ఈరోజు ఒకరుగా కష్టపడతారు, రేపు ఒక ఇద్దరిని తీసుకొస్తారు లేదా ఒక్కరిని తీసుకొస్తారు. ఒక్కరినే అనుకుందాం. రేపు నిన్న ఒకరు చేసింది ఈరోజు ఇద్దరు చేస్తున్నారు. ఈ ఇద్దరు వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొస్తే ఇంకో ఇద్దరు అవుతారంటే టోటల్గా నలుగురు. ఎల్లుండి ఈ నలుగురు పనిచేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ ర్యాంక్ అనేది ఒక అప్గ్రేడ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా అప్గ్రేడ్ అయినప్పుడు అప్గ్రేడ్ ర్యాంక్ ఇన్సెంటివ్ అనేది దొరుకుతుంది ఇక్కడ. తర్వాత మ్యాచింగ్ బోనస్. ఇక్కడ పేరింగ్ బోనస్తో పాటు మ్యాచింగ్ బోనస్ కూడా ఉంది. నెక్స్ట్ రీపర్చేజ్ ప్రాఫిట్. సెల్ఫ్ రీపర్చేజ్. ఇక్కడ రీపర్చేజ్ ప్రాఫిట్ అంటే మనం వాడాము, మనకు నచ్చింది, మనకు క్యూర్ అయింది, మన ఐడి అలాగనే ఉంటుంది కదా. ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు వారికి మన ఐడి మీద ఈ ప్రోడక్ట్ కొనడం వల్ల, ఎందుకంటే బయటి వారికి ఈ ప్రోడక్ట్ దొరకదు కాబట్టి మన ఐడి నుంచి వీరికి ప్రోడక్ట్ కొని ఇవ్వడం వల్ల ఎవరైనా సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు మన ఐడి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఈ రీపర్చేస్ మనం చేస్తున్నాం కాబట్టి రీపర్చేస్ ప్రాఫిట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. చివరిది వచ్చి చూడండి యూని లెవెల్ బోనస్. ఇక్కడ యూని లెవెల్ బోనస్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది. అంటే 8 రకాల ఇన్కమ్. 1 డైరెక్ట్ స్పాన్సర్, 2 యూనిక్ అప్గ్రేడ్, 3 కీ ఇన్ బోనస్, 4 పేరింగ్ బోనస్, 5 ర్యాంక్ ఇన్సెంటివ్, 6 మ్యాచింగ్ బోనస్, 7 రీపర్చేజ్ ప్రాఫిట్, 8 యూని లెవెల్
బోనస్. ఈ 8 రకాల ఇన్కమ్ మనము ఇక్కడ ఈ డైనాస్ గ్లోబల్లో మనం తీసుకోబోతున్నాము. నెక్స్ట్ పేజ్. అది ఎలాగా? ముందు చెప్పాను రిఫర్ అనేసి డైరెక్ట్ స్పాన్సర్ అని. అది ఎలాగా అయితే ఈ డైనాస్లో ఉన్న 7 ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ 7 ప్రోడక్ట్లు కూడా స్టార్టింగ్ ప్రైస్ అంటే ఒక బాక్స్ ఏ ప్రోడక్ట్ అయినా మీరు తీసుకోండి, ఒక బాక్స్ మనము తీసుకున్నామంటే 4,840 రూపాయలు. ఏ బాక్స్ మీకు ఏ సమస్య ఉన్నా మీకు కాదు, ఎవరికైనా ఏ సమస్య ఉన్న వారికి ఏదైతే సమస్య ఉందో, అంటే షుగర్ ఉంది అనుకుందాం ఒక పర్సన్కి, వారు ఏజ్ గార్డ్ తీసుకుంటారు. ఆ ఏజ్ గార్డ్ అనే బాక్స్ 4,840 ఒక బాక్స్. లేదు నాకు యాంటీబయాటిక్ కావాలి, రోసెంటా తీసుకుంటారు. యాంటీబయాటిక్ రోసెంటా తీసుకుంటే 4,840 ఒక బాక్స్కి. లేదు నేను కొలాజిన్ తీసుకుంటాను, నేను అందంగా మారాలనుకుంటున్నాను, లేదా నాకు కీళ్ళ నొప్పులు ఉన్నాయి, వారికి కొలాజిన్ తీసుకోవాలి అంటే ఒక బాక్స్కి 4,840. లేదా మహిళలకు ఆరోగ్య సమస్య ఉంది అంటే ఒక బాక్స్కి 4,840. లేదా పురుషులకు సమస్య ఉంది 4,840. ఇది ఒక బాక్స్కి వచ్చి, ఆ బాక్స్ వాళ్ళు తీసుకున్నందుకు వారి పేరు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, వారి ఐడిని క్రియేట్ చేస్తాము, వారి ఐడి మీద వారికి ఈ బాక్స్ని ఇప్పిస్తాం. కాబట్టి వారు బేసిక్ అనే ఒక ప్లాన్లో ఉంటారు, ప్రమోషన్లో ఉంటారు. ఈ బేసిక్ అనే ప్రమోషన్కి ఇక్కడ చూడండి 4,840కి సగం ఎంత అండి? 2,400 అంటే 24 పీవీలు వస్తాయి, అంటే పాయింట్ వాల్యూమ్స్ వస్తాయి. 24 పీవీలకి అంటే ఒక బేసిక్ ప్లాన్లో మనం ఎంటర్ అయితే 24 పీవీలు అంటే పాయింట్ వాల్యూస్ వస్తాయి. ఒక పీవీ వాల్యూ 100 రూపాయలు అంటే 2,400 రూపాయలు. ఓకేనా సార్? అయితే వాళ్ళకి దొరుకుతాయి అన్నమాట. తర్వాత ఒక బాక్స్ తీసుకుంటున్నారు కదా, వారు ఏదో ఒక బాక్స్ తీసుకుంటానికి ఒక బాక్స్ వస్తుంది. 4,840కి ఒక బాక్స్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వర్క్ జరిగితే డైలీ ఈ వర్క్ జరిగితే వారికి ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేస్తే వారికి 5,040 రూపాయల వరకు ఈ సీలింగ్ అంటే సీలింగ్ ఉంటుందండి. అది ఎలా చెప్పాలంటే వారు ఒక టీం చేసుకున్న తర్వాత వారికి టీం మీద ఒక 5,040 రూపాయల వరకు వారికి దొరుకుతాయి. ఇవి రెండు పక్కన పెడితే ఒక బేసిక్ ద్వారా అంటే ఒక బాక్స్ కొన్న వారికి 4,840 రూపాయలు అవుతున్నాయి. వారు బేసిక్ అనే ప్రమోషన్లో ఉంటారు. వారికి 2,024 పీవీలు అంటే ఒకరిని ఎంటర్ చేస్తే 24 పీవీలు వారికి దొరుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ అదే మనం ఏమన్నాం, ఒక కోర్సు 30 నుంచి 45 రోజులు అన్నాం కదా. 30 నుంచి 45 రోజులు అన్నప్పుడు ఒక 3 బాక్సులు అవుతాయి. ఒక బాక్స్లో 15 షాసెట్లు ఉంటాయి. కాబట్టి 3 బాక్సులు ఎవరైనా తీసుకున్నారో, నేను కోర్సు వాడతాను, ఒకటి కాదు నేను కోర్సు వాడతాను అనుకున్నప్పుడు వారికి 14,520 రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది 3 బాక్సులకి. ఒక బాక్స్కి ఇంత, 3 బాక్సులకు ఇది 4,840 ఇంటూ 3 ఎంత అవుతుంది? 14,520. వారు ప్రీమియం అనే ప్రమోషన్లో ఉంటారు. వారికి గాను వారు ఒక ప్రీమియంని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే 72 పీవీలు వాళ్ళకి యాడ్ అవుతాయి. 72 పీవీలకి 3 బాక్సులు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి 3 బాక్సులు వాళ్ళకి ఇవ్వడం కంపెనీ నుంచి జరుగుతుంది. ఓకే. అదే మన ఫ్యామిలీలో ఒక 3-4 ఉన్నారు. వారికి ఒకరికి మోకాళ్ళ నొప్పులు, పెద్దవారు ఉన్నారు, అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు, తాతయ్య గారు, వారికి మరియు ఇంట్లో వైఫ్ ఉన్నారు, వారికి సమస్య లేడీస్. తర్వాత పాప ఉంది, పాపకు సమస్య. ఒకవేళ ఉండకూడదు అని నేను భావిస్తున్నాను, కానీ ఒకవేళ ఉండొచ్చో, లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక 4గురికి గాను ఎలైట్ అనేది అంటే 12 బాక్సులు కావాలి. ఒక 3 లేదా 4గురికి ఏమైనా ఇబ్బంది ఉంటే 12 బాక్సులు తీసుకోవాల్సి వస్తుంది. 12 బాక్సులు గాను 58,880 రూపాయలు అవుతుంది. దానికి 288 పీవీస్ అంటే ఒక పీవీ వచ్చేసి 100 రూపాయలు, 288. అంటే ఈ సగం అమౌంట్ ఎందుకు తీస్తుందంటే ప్రోడక్ట్ మీకు ఇస్తుంది కాబట్టి మిగతా సగాన్ని
అలా అప్లైన్ అనేది స్పాన్సర్కి ఇస్తుంది. ఓకేనా సార్, మీకు ప్రోడక్ట్ వచ్చింది, ప్లస్ ఆ ప్రోడక్ట్ మీరు వాడితే ఓకే, లేదా ఎవరికైనా సమస్యలు ఉన్న వారికి ఇస్తే మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. కానీ ఐడియా అనేది ఒక ప్రాఫిట్లో ఉంటుంది, ఒక ప్రమోషన్ అనేది ప్రాఫిట్లో ఉంటుంది కదా మీకు, అలాగా మిగిలిపోతుంది ఇది ప్రాఫిట్. ఎలైట్ అనే ప్రమోషన్కి 58,080 రూపాయలు, దానికి 12 బాక్సులు వస్తాయి. ఈ బాక్సులు అనేవి ఏంటంటే మీరు ఏ ప్రోడక్ట్ ఈ 6 ప్రోడక్ట్లలో ఏవైనా 12 బాక్సులు మీకు ఇష్టమైన ప్రోడక్ట్లు తీసుకోవచ్చు. అంటే అందులో ఏది పడితే అది రాదు. మీకు కావాల్సినవి షుగర్ ఉన్నవాళ్ళు ఏజ్ గార్డ్, తర్వాత మహిళలకు ఆరోగ్య సమస్య ఉంటే లిఫ్ట్ మ్యాక్స్, పురుషులకు సమస్య ఉంటే ట్రిపుల్ రూట్, లేదా అందానికి కావాలంటే మోకాళ్ళకి ఏమైనా నొప్పులు ఏమైనా ఉంటే కొలాజిన్, లేదా మేము పేస్ట్ తీసుకుంటామంటే పేస్ట్, లేదా నాకు సర్వరోగ నివారణ యాంటీబయాటిక్ కావాలి అంటే యాంటీబయాటిక్. అలాగా మీరు ఈ ఒక రెండు ఇవి ఒక రెండు కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగా 12 బాక్సులు మీరు తీసుకుంటారు. ప్లాటినం అంటే చివరిగా ప్లాటినం అనే పెద్ద ప్రమోషన్ ఉందండి. దానికి మనము ఈరోజు బేసిక్గా వచ్చి రేపు మళ్ళీ ప్లాటినం చేసుకుంటాం, ఒకవేళ నచ్చి మేము ప్లాటినం చేసుకుంటామంటే మనకు 20 బాక్సులే వస్తాయి. లేదు ఈరోజు నేను ఎంటర్ అవ్వడంతో ప్లాటినంతో ఎంటర్ అవుతాను అంటే 96,800. 96,800 కడితే మనకి 480 పీవీస్ యాడ్ అవుతాయి. ప్లస్ 20 ప్లస్ 2 అంటే మొత్తం 22 బాక్సులు. అంటే ఈ ప్రోడక్ట్ బాక్సులు మనం తీసుకోవచ్చు. 22 ప్రోడక్ట్ బాక్సులు అంటే అసలైతే 20 రావాలి. అందులో 2 బాక్సులు ప్లస్ చేసి ఇస్తున్నారు కాబట్టి, అంటే ప్రీ లాంచ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి, అఫీషియల్గా ఇంకా లాంచ్ కాలేదు కాబట్టి ఇండియాలో ఈ కంపెనీ మనకు ఒక 2 బాక్సులు ఎక్స్ట్రా ఇస్తుంది. అంటే ఒక 10,000 ఇచ్చినట్టేగా ఎక్స్ట్రా, లేదా మనం ఇచ్చే దాంట్లో 10,000 తగ్గినట్టేగా. అయితే ఈ ప్లాటినం అనే ప్రమోషన్ తీసుకోవడం వల్ల మనకు 22 ఏవైనా మీకు నచ్చిన బాక్సులు మనం తీసుకోవచ్చు. తీసుకుంటే చూడండి ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. 20 × 4,840 చూడండి, ఇవే అవుతుంది 96,800 ప్లస్ 2 అంటే ఇంకో 10,000 పెరుగుతుంది. ఇక్కడ మనం ప్లస్లోనే ఉంటాం కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, నెట్వర్కింగ్ చేయగలిగే వాళ్ళు ఉంటే మీకు ఆరోగ్యంతో పాటు ఈ ప్లాటినం అనే ప్రమోషన్ కూడా మిగిలి ఒక టీం బిల్డ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఈ కంపెనీ. 22 బాక్సులకు 4,840 మీరు యాడ్ చేసుకుంటే నియర్లీ 5,600-700 అవుతుంది. ఈ టోటల్గా మీ అమౌంట్ 96,000 కాకుండా 90 లక్ష రూపాయల పైన మీకు ఇన్కమ్. మీకు మళ్ళీ అది మీకు సమస్య ఒకవేళ లేదు అనుకుంటే, ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే వారికి మీరు ఇచ్చుకుంటే మీకు 1,00,000 రూపాయల పైన మీకు రిటర్న్స్ వస్తున్నాయి. ఇది కొద్దిగా గమనించగలరు. ఇంకా వివరంగా చెప్పాలంటే మాకు కాల్ చేయండి, మేము మీకు వివరిస్తాము. అయితే ఎప్పుడైతే సీలింగ్ పెట్టారో, ఇది సీలింగ్ అంటే ఈ రోజుకి మీ కింద లేదా మీరు చేసే బిజినెస్కి మీకు వచ్చే ఇన్కమ్, మీరు బేసిక్ ప్లాన్లో ఉంటే మీకు 5,040 రూపాయల వరకు మీరు ఈ రోజుకి ఇన్కమ్, లేదా మీరు ఎప్పటివరకు అయితే బేసిక్ ప్లాన్లో ఉంటారో ఆ రోజు వరకు 5,040 రూపాయలు మీరు తీసుకోవచ్చు పర్ డే. మీరు బిజినెస్ చేయకుండా కాదు, చేస్తూ మీరు ఇంత తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ప్రీమియం అవుతారో 23,040 రూపాయలు మీరు పర్ డే తీసుకోవచ్చు. పర్ డే అంటే మీ బిజినెస్ చేస్తున్నట్లయితే, లేదా ఎలైట్ అయితే 65,760 రూపాయలు మీరు పర్ డే తీసుకోవచ్చు. మిగతాది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇవి మీరు బిజినెస్ చేస్తేనే, ఆ రోజుకి మీరు బిజినెస్ చేస్తేనే ఈ ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రాదు. అదే ప్లాటినం అయితే అన్లిమిటెడ్ క్యాపింగ్ మీరు తీసుకోవచ్చు. మంత్లీ పేరింగ్, నెలకు మీరు ఇంతవరకు బేసిక్లో ఉంటే బిజినెస్ చేసుకుంటూ మీరు నెలకు డైలీ చేస్తున్నట్టయితే 1,51,200 తీసుకోవచ్చు. ప్రీమియం అయితే 6,91,200 తీసుకోవచ్చు. ఎలైట్ అయితే 19,72,800 తీసుకోవచ్చు. ప్లాటినం అయితే అన్లిమిటెడ్. మీకు ప్లాటినంలో మీరు డైలీ ఎంత బిజినెస్ చేస్తే అంత మీకు సీలింగ్ అనేది అన్లిమిటెడ్, తర్వాత మంత్లీ అనేది అన్లిమిటెడ్. డైలీ మంత్లీ మీరు అన్లిమిటెడ్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. అందువల్ల ఫ్రెండ్స్, కంపెనీ స్టార్టింగ్లో ఉంది.
మీరు లీడర్లు అయితే మీరు వర్క్ చేయాలి అనుకుంటే ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఆరోగ్యం ఇస్తూ ఆదాయాన్ని పొందుతూ ఇక్కడ మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఇంకా వివరణ కావాలంటే మళ్ళీ మాకు కాల్ చేయండి, మేము వివరిస్తాము. నెక్స్ట్ పేజ్కి వెళ్తే అది ఎలాగంటే, మీరు చెప్పానుగా బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుంది. 4,840 రూపాయలు తోటి మీరు బేసిక్ ప్లాన్లో ఉండి ఒక బేసిక్ ఎవరైనా ఒక బేసిక్ని ఇంట్రడ్యూస్ చేస్తే, అంటే 4,840 తోటి ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే 25% మీకు ఇన్కమ్ రిటర్న్ వస్తుంది. అంటే డైరెక్ట్ రిఫరల్, అంటే 600 రూపాయలు మీకు వస్తుంది. చూడండి, మరొకసారి నేను బ్యాక్ పేజీకి వెళ్తాను. ఇక్కడ మీరు బేసిక్లో ఉన్నారు. బేసిక్లో ఉంటే మీకు ఎన్ని పీవీస్ అండి? 24 పీవీస్. 24 పీవీస్ అంటే ఒక పీవీకి ఎంత? ఒక పీవీకి 100 రూపాయలు అన్నాము. అంటే 24 అంటే 24 × 100 2,400. 2,400లో 25% అంటే వేయండి మీరు, మీకే వస్తుంది ఈ 600 రూపాయలు. చూసారా ఫ్రెండ్స్? ఈ 600 రూపాయలు మీకు స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అదే బేసిక్లో ఉండి ఒక బేసిక్ని మీరు ఒక బాక్స్ తీసుకొని ఒక ప్రోడక్ట్ ఏదైనా తీసుకొని ఇంకొకరికి ఒక ప్రోడక్ట్ని ఇప్పిస్తే మీకు 600 రూపాయలు స్పాట్గా వస్తున్నాయి. అదే మీరు బేసిక్ అంటే ఒక ప్రోడక్ట్ తీసుకొని ఎవరన్నా ఒక 3 ప్రోడక్ట్లు తీసుకుంటాం సార్ అని చెప్పేసి మీ అండర్లో జాయిన్ అయితే, మీ రిఫరల్ తోటి జాయిన్ అయితే, ఇందులో మీ రిఫరల్ తోటి వాళ్ళు ఒక 3 బాక్సులు కొంటే మీకు 1,800 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, కాల్ వచ్చింది. ఓకే, ఎప్పుడైతే మనము ఈ బేసిక్లో ఉండి మనము ఒక పర్సన్ని 3 బాక్సులు మేము ఇంట్లో మాకు ఒక ఏమంటారు కోర్సు లాగా మేము వాడతామండి. మాకు 3 బాక్సులు కావాలి, ఒక బాక్స్ సరిపోదు అని ఎవరన్నా అంటే వారికి 3 బాక్సులు ఇప్పించినప్పుడు వారు కట్టాల్సింది 14,840 కదా. అందులో వాళ్ళకు ప్రీమియం అనే ఒక ప్రమోషన్ ఇచ్చి వారి నుంచి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1,800 రూపాయలు. అంటే ఇక్కడ ఏమన్నాము 25% అన్నాం, ఇక్కడ కూడా మనకి 25% ఇన్కమ్ వస్తుంది. అదే మనం బేసిక్లో ఉండి బేసిక్ ప్లాన్లో ఉండి ఒక బాక్స్ తీసుకొని ఎవరినన్నా ఒక 12 బాక్సులు ఇప్పించామనుకోండి, అంటే 58,000 తోటి 12 బాక్సులు ఇప్పిస్తే వాళ్ళ మీద మనకు 8,640 అంటే 30%. ఇక్కడ మొదట ఈ 2 చోట్ల బేసిక్ మరియు ప్రీమియం దగ్గర 25% ఇన్కమ్ మనకు రిటర్న్ వస్తే, మనకు ఎలైట్ దగ్గర 30% మనకు ఇన్కమ్ వస్తుంది. అంటే 8,600 అంటే మనం కట్టిన డబ్బు మనకు రిటర్న్ డబల్గా వచ్చేసింది. 8,640 మనకు వస్తాయి. అదే మనము బేసిక్లో ఉండి ఎవరైనా 96,000 కట్టి 96,800 కట్టి మేము ప్లాటినం తీసుకుంటాము. ఎందుకంటే మాకు ఈ బిజినెస్ నచ్చింది, ఈ ప్రోడక్ట్ నచ్చింది, మేము ఇంట్లో వాళ్ళ అందరం ఈ ప్రోడక్ట్ని వాడతాము, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వాడతారు, వాళ్ళకు కూడా ఇస్తాము అని ఎవరైనా ఒక 96,800 పెట్టి ఇందులోకి ఎంటర్ అయితే వారికి 22 బాక్సులతో పాటు మనకేమొస్తుందంటే 14,000 రూపాయలు, 14,400 రూపాయలు మనకు రిటర్న్ ఇవ్వబడుతుంది. మనకు అంటే మన ద్వారా వారు వచ్చారు కాబట్టి 14,000 రూపాయలు 400 మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్? ఇది అర్థమైంది కదా? అయితే మనకి ఇది నచ్చింది, మనం ఇంట్లో ఒక కోర్సు లాగా తీసుకున్నాము, ఒక ప్రోడక్ట్ 3 ప్రోడక్ట్లు తీసుకున్నాము, మనం ప్రీమియం ప్రమోషన్లో ఉన్నాము. ప్రీమియం ప్రమోషన్లో ఉండి ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక బాక్స్ చాలండి, నాకు యాంటీబయాటిక్ చాలు, రోసంటా చాలు అని ఒక బాక్స్ తీసుకున్నారు. లేదా పురుషులకు ఉన్న సమస్యను బట్టి నేను ట్రిపుల్ రూట్ తీసుకుంటాను అని అన్నానుకోండి, వాళ్ళకు ఒక ట్రిపుల్ రూట్ ప్యాకెట్ ఇచ్చి 4,840 రూపాయలతోటి ఇప్పిస్తే వారి యొక్క ఐడిని రిజిస్ట్రేషన్ చేస్తే మనకు 720. అంటే ఇక్కడ మొదట 25% ఉంటే మనం ప్రీమియంలో ఉండి ఇన్కమ్ తీసుకోవాలని కూడా మనకు 30% ఇన్కమ్ వాళ్ళ మీద వస్తుంది. అంటే 720 రూపాయలు.
అదే మనం ప్రీమియంలో ఉండి ఇంకొక ప్రీమియం ఒక వ్యక్తి ఇందులోకి ఎంటర్ అయితే 3 బాక్సులు ఎవరైనా కొంటే వారి మీద 2160 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. రిఫరల్ ఇన్కమ్ అన్నమాట ఇది. అదే మనం ప్రీమియంలో ఉండి ఒక ఎల్ఐటి ఎవరైనా చూస్తే 10,080 రూపాయలు. అదే మనం ప్రీమియంలో ఉండి ఎవరైనా ఈ ప్లాటినం ప్రమోషన్లోకి వస్తే ఇక్కడ 16,800 రూపాయలు, అంటే 35% ఇన్కమ్ మనకు కంపెనీ ఇస్తుంది. మన ద్వారా వారికి మనకు ఒక బిజినెస్ జరిగింది కాబట్టి, మన ద్వారా వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడారు కాబట్టి మనకు ఇక్కడ 35% ఇన్కమ్ ఇవ్వబడుతుంది. చూడండి, ఇక్కడ నేను బేసిక్ చెప్పాను, ప్రీమియం చెప్పాను. నెక్స్ట్ పేజీలోకి వెళ్తే ఇక్కడ ఎలైట్. అదే మనం ఎలైట్లో ఉండి ఇంకెవరైనా కొత్త వారిని ఇంట్రడ్యూస్ చేస్తే మనకేమొస్తుంది, ప్రీమియంలో ఉంటే ఏమొస్తుంది, ఎలైట్లో ఉంటే ఏమొస్తుంది, ఎలైట్ని తీసుకొస్తే ఏమొస్తుంది, ప్లాటినం తీసుకొస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకు వివరణ ఉంది. చూడండి, అదే మనం ఎలైట్ అనే ప్రమోషన్లో ఉండి ఒక బేసిక్ ప్లాన్ అంటే ఒక బాక్స్ కొన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే 35%, అంటే 840 రూపాయలు మనకు రిటర్న్ వస్తాయి. రిఫరల్ ఇన్కమ్. మనం ఎలైట్లో ఉండే ఒక ప్రీమియం పర్సన్ని తీసుకొస్తే 3 బాక్సులు కొనే వాళ్ళని తీసుకొస్తే 2,520 రూపాయలు మనకు రావడం జరుగుతుంది. అదే మనం 58,000 పెట్టినాం, ఇంకొకరు 58 పెట్టి 12 బాక్సులు తీసుకుంటే మనకు 11,520 రూపాయలు మనకు వెంటనే కంపెనీ ఇస్తుంది. అదే మనం ఎలైట్లో ఉండి ఒక ప్లాటినం తీసుకొస్తే 19,200 రూపాయలు మనకు స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. స్పాట్లో అండి, ఇది రేపెల్లులో వచ్చేది కాదు, స్పాట్లో వచ్చే ఇన్కమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంకోటి, అదే మనకు ప్రోడక్ట్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, ఇన్కమ్ ప్లాన్ నచ్చింది, ప్రోడక్ట్ ప్లాన్ నచ్చింది, ప్రోడక్ట్ యొక్క ఉపయోగం నచ్చింది, మేమందరికీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మేము ఈ ప్రోడక్ట్ చెప్తాము, మాకు ఇంకా మా ఇంటిల్లిపాది వాడతాము అంటే ఆరోగ్య సమస్య మాకు లేదు, మాకు రాకముందే ఇంకో ఏమైనా సమస్య రాకముందే మేము దానితో జాగ్రత్త పడతాము. ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు నిఫా వైరస్ రాబోతుంది 2028, 29, 30లో. దానికోసం మాకు ఇమ్యూనిటీ పెంచుకుంటాము అనుకునే వాళ్ళు డైరెక్ట్ 96,800 పెట్టి ప్లాటినం ప్రమోషన్ తీసుకుంటారు. నేను ప్లాటినమే తీసుకున్నాను. మా అప్లయన్స్ కూడా మ్యాక్సిమం చాలామంది ప్లాటినమ్స్లో, మా అప్లయన్స్ అందరూ ప్లాటినంలే. తర్వాత నాతో పాటు నా టీంలో ఉన్న వాళ్ళు కూడా ప్లాటినం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఇన్కమ్ కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే మనము బేసిక్లో ఉండి, ఇంతకు చెప్పానుగా, బేసిక్లో ఉండి బేసిక్ని తీసుకొస్తే ఎంత అమౌంట్ వస్తుంది, 600 రూపాయలు. కానీ ఇక్కడ మనం ఒకవేళ ప్లాటినంలో ఉండి ఒక బేసిక్ పర్సన్ని తీసుకొస్తే మనకి 960 రూపాయలు మనకు రావడం జరుగుతుంది స్పాట్లో. చూడండి, ఇక్కడ మనం ప్లాటినంలో ఉన్నాము, కానీ ఒక బేసిక్ పర్సన్ ఒక్కరితో ఒక బాక్సే ఇప్పించాము, వారి మీద మనకు 40% ఇన్కమ్ వచ్చింది. అదే మనం ప్లాటినంలో ఉండి ఒక ప్రీమియం పర్సన్ని తీసుకొస్తే, అంటే 3 బాక్సులు కొనే వ్యక్తిని తీసుకొస్తే నేను 3 బాక్సులు అంటే 2 లిఫ్ట్ మ్యాక్స్లు, తర్వాత 1 రోసంటా, అంటే 2 లిఫ్ట్ మ్యాక్స్ అంటే ఆరోగ్య సమస్యలు లేడీస్కి, 2 ఆరోగ్య సమస్యలే లిఫ్ట్ మ్యాక్స్లు మరియు 1 యాంటీబయాటిక్ రోసంటా తీసుకుంటాను అనేసి వచ్చిన వారి మీద నుంచి మనకు వచ్చే ఇన్కమ్, వారు 15,000 పెడితే 14,000 చిల్లర పెడితే మనకు వచ్చేది 2,840 రూపాయలు, 40%. అదే వారు ఎలైట్ అనే ప్రమోషన్ తీసుకుంటే మనకు 12,960 రూపాయలు వస్తాయి. అదే మనము ప్లాటినంలో ఉండి ఇంకొకరు ప్లాటినం ప్రమోషన్ తీసుకుంటే మనకు 21,600 రూపాయలు మనకు స్పాట్లో కంపెనీ డైరెక్ట్ ఒక పర్సన్ మీద డైరెక్ట్ మనకి ఇచ్చేస్తుంది. ఇది మనం ఏ ప్రమోషన్లో ఉండి ఏ ప్రమోషన్లో ఉండే వాళ్ళని తీసుకువస్తే, ఏ ప్రమోషన్ అంటే ఏ ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళను మనము ఆ ఆరోగ్యం నివారణ కోసం వారికి ఇచ్చే మందు వారికి ఇచ్చామనుకోండి, వారికి ఒకవేళ తగ్గకపోయినా వారు తీసుకున్నందుకు గాను మనకు వచ్చే ఇన్కమ్ ఇది. ఎందుకంటే ఇది బిజినెస్ ప్లాన్ కాబట్టి బిజినెస్ పరంగానే మనం ఆలోచిద్దాం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఎలైట్లో ఉన్నారు, నేను చెప్పాను కదా, ఎలైట్లో ఉన్నారు. ఆ వ్యక్తి ప్రీమియం అవ్వాలి మన ప్లాటినం అవ్వాలి అనుకుంటారు. అయితే ఎలైట్ కోసం వారు కట్టింది 58,080 రూపాయలు. మన ప్లాటినం అవ్వాలంటే 96,800 కట్టాలి కదా. అయితే కంపెనీ ఏం చేస్తుంది, 96,000 వాళ్ళతో కట్టించుకోకుండా ఆల్రెడీ 58 కట్టారు కదా, మిగతా అమౌంటే కట్టి మీరు అప్గ్రేడ్ అవ్వండి అంటుంది. ఇంత మంచి ఫెసిలిటీ అసలు ఎక్కడ లేదు. ఎందుకంటే
కింది నుంచి పైకి ప్రమోట్ అవుతానంటే పై ఉన్న దాని యొక్క ఛార్జే కట్టమంటుంది, డైరెక్ట్ టోటల్ అమౌంట్ కట్టమంటుంది ఏ కంపెనీ అయినా. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ కింది నుంచి నడిచి ఇంత వచ్చారు కదా, మిగతా అమౌంటే కట్టండి అంటుంది కంపెనీ. మిగతా అమౌంటే కట్టి మీరు ఆ ప్రమోషన్కి వెళ్ళండి. ఎందుకంటే కింది నుంచి ఒక గుడి మెట్లు ఉన్నాయి అనుకుందాం, ఒక 20 మెట్లు ఉన్నాయి అనుకుందాం, 15 మెట్లు ఎక్కాము, ఇంకా 5 మెట్లు ఎక్కితే 20 మెట్లు, అంటే మీరు 15 మెట్లు ఎక్కితే ఎలైట్, కానీ 20 మెట్లు ఎక్కితే మీరు ప్లాటినం అన్నాం అనుకోండి. 15 మెట్లు ఆల్రెడీ ఎక్కాము కదా, మరి 20 మెట్లు ఎక్కాలంటే 5 మెట్లు ఎక్కితే సరిపోతుంది. మళ్ళీ టోటల్గా కింది నుంచి మళ్ళీ పైదాకా మళ్ళీ మొత్తం 20 మెట్లు ఎక్కాల్సిన పని లేదు. అలాగనే ఇక్కడ 58,000 ఆల్రెడీ కట్టారు కాబట్టి 96,000 కావాలంటే ఇంకా 38,720 కట్టేసుకుంటే మీరు ప్లాటినం అయిపోతారు. అయితే 58,000 కట్టినప్పుడు 288 పీవీలు, ప్లాటినంకి 480 పీవీలు కావాలి కాబట్టి 192 పీవీలు కట్టేసుకుంటే సరిపోతుంది, మనం ప్లాటినం అయిపోతాము. నెక్స్ట్ మనము ఇంకా ఏ అప్గ్రేషన్ లేదు కాబట్టి టోటల్గా సింహాసనం ఎక్కి కూర్చుంటాం. చూడండి ఇక్కడ బేసిక్ వచ్చేసి మనకు చూడండి 24, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం 24 మనకు 1% మనకు ఇన్కమ్ వస్తుంది. 24 పీవీలు అని చెప్పాను, కీన్ బోనస్ 24 పీవీలు. నెక్స్ట్ రెండోది ప్రీమియం ఉంటే 74 పీవీలు బేసిక్లో ఉంటే. తర్వాత ఎలైట్కి వచ్చేసి 288, ప్లాటినంకి వచ్చేసి 480. అదే ప్రీమియం అయి ఉంటే ఒక బేసిక్ని తీసుకురావడం వల్ల 48 పీవీలు బోనస్, కీన్ బోనస్, అది 144, 576 ఇంటూ 100 మనం వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి వచ్చేసి 100 కదా, ఇంటూ 100 960. అలాగనే ఎలైట్ ఉంటే 72, ప్రీమియం అయితే 216. అలాగ మనకు ఈ పీవీస్ అనేవి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా సార్? అర్థం కాకపోతే ఒకసారి పర్సనల్గా కాల్ చేస్తే మేము వివరిస్తామండి. ఎందుకంటే అన్ని వివరాలను ఇప్పుడే ఇచ్చుకుంటే తర్వాత వివరించడానికి ఏముండదు. ఓకేనా సార్? నెక్స్ట్ ఇక్కడ ఒక 24 పీవీలకు ఒక యూనిట్ అన్నాం కదా. అలాగనే ఇక్కడ ఏమవుతుందంటే బిజినెస్ ప్లాన్లో బేసిక్లో బైనరీ కాన్సెప్ట్ ఇలా వచ్చేసి పేరింగ్ బోనస్ 20%, ఫస్ట్ బైనరీ 20%, నంబర్ ఆఫ్ పేర్స్ అంటే ఒక పేర్కి చూడండి, ఒక పేర్కి 480లో 20% మన అంటే 240 చొప్పున మనకి ఒక 19 పేర్ల వరకు ఇన్కమ్ ఇవ్వబడుతుంది. తర్వాత అదే ప్రీమియంలో ఉంటే 86 పేర్ల వరకు, తర్వాత ఎలైట్లో ఉంటే 238 పేర్ల వరకు. కానీ ప్లాటినంలో ఉంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకి ఇక్కడ రాబోతుంది, కంపెనీ మనకి ఇస్తుంది. అదే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు ప్రీమియంలో ఉన్నారు, ప్రీమియంలో ఉండి అంటే 14,840 రూపాయలు కట్టి మీరు ప్రీమియంలో ఉంటే మీరు ప్రీమియంలో ఉండి రైట్ ఒక ప్రీమియం లెఫ్ట్ ఒక ప్రీమియం తీసుకొస్తే మీకు 2,376 టోటల్గా 6,000 మరియు ఈ పేర్ అయినందుకు 1800 టోటల్గా 6,552 రూపాయలు మీకు వస్తాయి. అదే వారి కింద కూడా 1, 2 ఇలాగా ఇద్దరు ప్రీమియంలో వచ్చారనుకోండి, వీరికి ఎంత వస్తాయి? 6,552 మనకు వచ్చినట్టుగా వీరికి 6,552. కానీ మనకు ఎందుకంటే మనకు పేరుకి పేరు కదా, ఇది పేరుకి పేరు అన్నప్పుడు మనకి 3,600 రూపాయలు మనకు ఇవ్వబడుతుంది. ఈ విధంగా మనకు ఇన్కమ్ పెరుగుకుంటూ పోతూ ఉంటుంది బైనరీలో. ఇక్కడ చూడండి, ఇవన్నీ చెప్పుకోవడానికి మనము 1 నెలలో ఎంత తీసుకుంటాము, 2 నెలలో అలా చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఎలా మనము వచ్చాము, ఇద్దరు రైట్లో ఒక ప్రీమియం 1 నెలలో చేసాము, మనకి ఇంత అమౌంట్ వచ్చింది. 2వ నెలలో వచ్చేసి వీళ్ళొక ఇద్దరిని తీసుకొస్తే 4 రైళ్ళు, వీళ్ళొక ఇద్దరిని తీసుకొస్తే 4, టోటల్గా 4 రైళ్ళు, వీళ్ళొక ఇద్దరిని తీసుకొస్తే 4 రైళ్ళు, వీళ్ళ మీద మనకు ఇంత అమౌంట్. 3వ నెలలో ఇంత అమౌంట్, 4వ నెలలో ఇంత అమౌంట్. ఇవన్నీ లెక్కలు అనేవి తర్వాత మనం ఇంటర్ అయిన తర్వాత మెల్లిగా మనం చూసుకోవచ్చు.
కానీ ఇందులో నాకు నచ్చిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇప్పుడు ప్లాటినంలో ఉన్నాను సార్. ఇగో ఈ ప్లాటినంలో నేనున్నాను. నేనేం చేస్తున్నా అంటే, నా రైట్లో ఒక ప్లాటినం ఈరోజు కాకపోయినా బేసిక్లో వచ్చిన వ్యక్తి కూడా ఈరోజు కాకపోయినా రేపైనా ప్లాటినం అవ్వాల్సిందే. ఎందుకంటే అంత మంచిగా ఉంది ప్రోడక్ట్, బిజినెస్ అవుతుంది, వాళ్ళు ప్లాటినంకి అప్గ్రేడ్ అవుతారు. అలాగా రైట్లో ఒక ప్లాటినం రాగానే నాకు 24,000 స్పాట్లో ఇవ్వబడుతుంది. అలాగనే లెఫ్ట్లో ఒక ప్లాటినం రాగానే 24,000 స్పాట్లో ఇవ్వబడుతుంది. ఈ 24 + 24 48,000 అయినాయి నాకు. తర్వాత ఈ రెండు కలిపితే ఒక పేరైంది కాబట్టి ఒక 14,400. టోటల్గా ఈ 24 + 14,400 టోటల్ కలిపితే 62,000. అంటే నేను ఒక ప్లాటినం అంటే 96,800 కట్టడం వల్ల 96,800 కట్టి నేను ప్లాటినం తీసుకొని ఒక ఇద్దరిని ఈ ప్రోడక్ట్ గురించి చెప్పి వారితో వాడించి వారికి అంటే వాళ్ళ వాడితే వారికి ఒకవేళ సమస్య ఉంటే ఆ సమస్య తగ్గిందనుకోండి, వారు కూడా ఇంకెవరికైనా చెప్పడానికి ప్లాటినంను అప్గ్రేడ్ చేసుకుంటే నాకు వచ్చే అమౌంట్ ఒక ఇద్దరి మీదనే 62,000 రూపాయలు. అంటే నా డబ్బులు నేను పెట్టిన 96,000లో సగం కంటే ఎక్కువ, 75% కంటే ఎక్కువ నాకు వచ్చేసిందండి. అలాగనే వీళ్ళు కూడా ఈ వ్యక్తి ఒక ఇద్దరిని ప్లాటినం తీసుకొచ్చి మళ్ళీ ఈ వ్యక్తి ఒక ఇద్దరిని ప్లాటినం తీసుకొస్తే వీళ్ళకు కూడా 62,400తో పాటు నాకు 28,800 రూపాయలు నాకు వస్తాయండి. అంటే నా డబ్బులు నాకు వచ్చేసాయి. అంతేగా, కేవలం ఎంతమందితోటి? 1 2 3 4 5 6 ఈ 6 వల్ల నా డబ్బులు నాకు వచ్చేసాయి. మిగతా ఏమొచ్చినా నాకు ప్రాఫిటే. ఒకటి, ప్రోడక్ట్ నా దగ్గరే ఉంది. ఏది ఎంతది? 96,800 ప్రోడక్ట్ నా దగ్గర. ఎందుకంటే 22 బాక్సులు వచ్చాయిగా, ₹1,00,000 పైగా ప్రోడక్ట్ నా దగ్గరే ఉంది. ₹1,00,000 వర్త్ ప్రోడక్ట్ నా దగ్గరే ఉంది. ప్లస్ నా డబ్బులు నాకు రిటర్న్ వచ్చేసాయి. ప్లస్ నా కింద టీం ఉండడం వల్ల వీళ్ళ మీద నాకు ఇన్కమ్ కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. ఇన్ని ప్రాఫిట్లు ఉన్నాయి. అందువల్ల నేను ఈ ప్లాటినం అనేది అప్గ్రేడ్ ఆల్రెడీ నేను కొట్టేసి 22 ప్యాకెట్లు బాక్సులు తీసుకొని మా చుట్టాలకు, మాకు తెలిసిన వీళ్ళకు నేను ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాను, క్యాష్ చేసుకుంటున్నాను. అలాగ ఆప్షన్ ఉంది, క్యాష్ తీసుకోవచ్చు అలాగ ప్రోడక్ట్ ఇచ్చి. లేదా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తా అంటే వాళ్ళకు కూడా ఒక ఐడీలు వేసేసి వాళ్ళకు కూడా బిజినెస్లో ఎంటర్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇన్కమ్ వచ్చి రూట్ చూపించవచ్చు. ఇది నాకు బాగా నచ్చిందండి. ఇది నాకు బీభత్సంగా నచ్చిన ప్లాన్. ఈ ప్లాటినం అప్గ్రేడ్ అయ్యేటట్టుగా నేను చూసుకుంటే ప్రోడక్ట్ నా దగ్గర ఉంటుంది, నా అమౌంట్ నా దగ్గరే ఉంటుంది. ప్లస్ ఒక ప్లాటినం అనే పొజిషన్లో నేను ఉంటాను. అంతేకాదు సార్, ఇక్కడ ఎప్పుడైతే మన ఇన్కమ్ మనకు వచ్చే ఇన్కమ్ 62,000 వస్తున్నాయి కదా, ఇంతకుముందు చెప్పానుగా, 2 ప్లాటినం తీసుకొస్తే మనకు 62,000. అలాగా ఒక 3 నుంచి 5 పేర్లు అలా చేసుకున్నాం అనుకోండి, మన ఇన్కమ్ ఎంత అవుతుంది? 3 లక్షలు దాటుతుంది. 3 లక్షలు దాటితే సిస్టమ్ ఏమంటుంది, కంపెనీ ఏమంటుంది, మిమ్మల్ని ఈ డైనాన్స్ గ్లోబల్లో స్టార్ అనే ప్రమోషన్ని ఇస్తాను. డైనాన్స్ గ్లోబల్లో స్టార్ అనే ప్రమోషన్ ఇచ్చి మీకు ఒక 15,000 రూపాయలు స్పాట్గా మీ వ్యాలెట్లో వేసేస్తాను. ఈ వెంటనే క్యాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇంత మంచి ఆఫర్ ఇక్కడ పెట్టాడు. అలాగనే ఎప్పుడైతే 6 లక్షలు దాటుతుందో, స్టార్ తర్వాత 1 స్టార్ ఎప్పుడైతే 10 లక్షలు దాటుతుందో అప్పుడు మనకి 1 స్టార్ అనే ప్రమోషన్ ఇచ్చి 35,000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. ఎప్పుడైతే మనకి 25 లక్షలు దాటుతుందో అప్పుడు మనకి 2 స్టార్ అని చెప్పి 75,000 రూపాయలు సిస్టమ్ కంపెనీ మన వ్యాలెట్లో ఇస్తుంది. అలాగనే చూడండి, నేషనల్ స్టార్ అని అలా ప్రమోషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రమోషన్కి ఒక్కొక్క అమౌంట్ మనకి ఇచ్చుకుంటూ మనల్ని అప్గ్రేడ్ చేస్తుంది సిస్టమ్. అలాగనే ఎప్పుడైతే మనం స్టార్ అయ్యామో, చూడండి, ర్యాంక్ 1 ఎప్పుడైతే స్టార్ అయ్యామో అప్పుడు మన డైరెక్ట్లో ఎంతమంది ఉన్నారు, రాయల్టీ ఇన్కమ్ అండి, మన డైరెక్ట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద 1% ఇన్కమ్ మనకు కంపెనీ ఇస్తుంది. 1%, ప్రతి ఒక్కరి మీద ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మీద 1% కమిషన్.
తర్వాత సెకండ్ ర్యాంక్ నుంచి ఎప్పుడైతే ర్యాంక్ 2కి మనం అప్గ్రేడ్ అవుతామో ఆ ర్యాంక్ 2లో ఉన్నప్పుడు ర్యాంక్ ఎప్పుడైతే లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి 2%, సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి మళ్ళీ 1%. ర్యాంక్ 3కి ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతామో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద 3%, సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి 2%, థర్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద 1%. ఇలాగనే 9th ర్యాంక్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారట సార్. మనకైతే తెలియదు. 9th ర్యాంక్లో వెళ్ళిన వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా ఉన్నారు. అదే 10th ర్యాంక్ ఫైనల్ ర్యాంక్లోకి వెళ్తే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద 5%, సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ 4%, థర్డ్ లెవెల్లో ఉంటే 3%, ఫోర్త్ లెవెల్లో ఉంటే 3%. అలాగని మనకి 10 లెవెల్లను మొత్తం టోటల్గా ఇక్కడ చూద్దాం 1, 2, 3 అంటే టోటల్గా 2% అంటే 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 4, 25, 30%. టోటల్గా 30% ఇన్కమ్ మనకు కంపెనీ రిటర్న్ ఇస్తుంది. 30% చూడండి ఇక్కడ 30%గా కంపెనీ మనకు రిటర్న్. ఓన్లీ మనం ఏం చేయట్లేదు, మనం ఒట్టిగా ఎవరైతే బాధలో ఉన్నారో ఆ బాధకు విరుగుడు మందు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, వాళ్ళు మనకి ఆదాయాన్ని ఇస్తున్నారు. చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. ఆదాయం ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అప్పుడు ఆనందంగా కూడా ఉండొచ్చు. ఆదాయము ప్లస్ ఆరోగ్యము ప్లస్ ఆనందం, ఈ 3 ఎప్పుడైతే ఉంటుందో ఆ మనిషి యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలైనా ఉండవచ్చు, ఎంతన్నా పెంచుకోవచ్చు. ఈ విధంగా ఏ 4 ఏలు. ముందు ఆరోగ్యము, నెక్స్ట్ ఆదాయము, తర్వాత ఆనందము, తర్వాత ఆయుష్. చూడండి, ఈ విధంగా మనిషి యొక్క ఆయుష్ను కూడా పెంచుకునే కాన్సెప్ట్ సార్ ఇది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆదాయం కూడా, ఆరోగ్యం ఇస్తుంది కంపెనీ, ఆదాయాన్ని ఇస్తుంది, దాంతో ఆనందాన్ని ఇస్తుంది, దాంతో ఆయుష్ని పెంచుతుంది. ఇటువంటి చిరంజీవి కంపెనీ కాన్సెప్టే ఈ డైనాస్ గ్లోబల్ కంపెనీ. ఈ కంపెనీలో మనం కంపల్సరీగా చేయాల్సిందే. చూడండి సార్, ఇంకోటి వ్యాలెట్, బోనస్ వ్యాలెట్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ వ్యాలెట్ కూడా మనకి ఇక్కడ యూనిక్ వ్యాలెట్స్ అండి. ఇది యూనిక్ వ్యాలెట్. తర్వాత రీపర్చేజ్ వ్యాలెట్. అదే మన డౌన్లో ఉన్న వాళ్ళు, మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రీపర్చేజ్ చేసినా దాని మీద కూడా మనకి ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. మనకి ఇచ్చే అమౌంట్ ఏ ఒక్క రూపాయి కూడా కట్ చేసుకుంటలేదు. ₹1,00,000 మనం ఒకవేళ ఇన్కమ్ వస్తే ₹1,00,000 90,000 మనకి ఇచ్చి మిగతా 10,000 ఈ రీపర్చేజ్ వ్యాలెట్లో పెడుతుంది. ఈ రీపర్చేజ్ వ్యాలెట్లో పెట్టి మనం నెక్స్ట్ మళ్ళీ రీపర్చేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఓకేనా సార్? ఇంత మంచి కంపెనీ మనకు అసలు ఎక్కడ దొరకదండి. డైనాస్ గ్లోబల్ మనం ఎందుకు ఎంచుకోవాలి అన్న దాని గురించి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదండి కంపెనీ యొక్క ఎక్స్ప్లెనేషన్, బిజినెస్ ప్లాను. తద్వారా దయచేసి మీరు అందరూ ఆరోగ్యంగా ఉందాము, మనమందరం ఆరోగ్యంగా ఉండి ఆదాయాన్ని సంపాదించుకొని ఆనందంగా ఉందాం. తద్వారా ఆయుష్ని పెంచుకుందాం. జై భారత్, జై డైనాస్, జై మన జెట్టి గారు. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ విన్నందుకు, ఇంతవరకు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్నందుకు, ఇక ముందు కాపాడబోతున్నందుకు మీ అందరికీ వెల్కమ్. ఈ డైనాస్ గ్లోబల్ కంపెనీలోకి మీరందరూ ఇందులోకి రావాలని, మాతో పాటు ఇందులోనే వర్క్ చేయాలని నేను కూడా ఆశిస్తున్నాను. నా పేరు షేక్ బాబా అండి. నా మొబైల్ నంబర్ 9989558802 అండి. ఇది నా మొబైల్ నంబర్. మరియు నేను ఖమ్మంలో ఉంటాను. నా అప్లైనర్ పేరు ఖమ్మంలోనే ఉంటారు. నా అప్లైనర్ కూడా నన్ను ఈ కంపెనీలోకి జాయిన్ చేయించిన వ్యక్తి ఎవరు అంటే
నరేష్ గారు. నరేష్ గారు, నేను టైగర్ నరేష్ అంటాను. ఆ నరేష్ గారు నన్ను ఈ కంపెనీలోకి ఇన్వైట్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. నరేష్ గారు మరియు రామారావు గారు నన్ను ఈ కంపెనీలోకి తీసుకొచ్చారు. రామారావు గారు మరియు నరేష్ గారు నన్ను ఈ కంపెనీలోకి తీసుకొచ్చినందుకు వీరిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ డైనాస్. ఆరోగ్యం మహాభాగ్యం. అందరం ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని సంపాదించుకుందాం. తద్వారా ఆనందంగా ఉందాం. అందరం ఆయుష్ని పెంచుకుందాం. జై డైనాస్, జై భారత్.